హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఆయన మటన్ తెస్తానని షాప్కి వెళ్ళి మంచి మెత్తటి మటన్ అయితే తీసుకొచ్చిండు. మా ఆయనకి ఇష్టమని అలాగే ములగబొక్క కూడా వేసుకొచ్చిండు. ఈ కూర అయితే మంచిగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. బౌల్ పెట్టేసుకొని మనకు కూరకు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే బగారాకు వేసుకున్న తర్వాతకి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా పండుగ వేగేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాతకి మనం కట్ చేసుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ అయితే వేసుకోవాలి. వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాతకి మనం ఒక టమాటా వేసుకోవాలి. టమాటా మటను మళ్ళీ మంచిగా వేగాలి. వేగిన తర్వాతకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాతకి అయితే అల్లం వేసుకోవాలి. పసుపు అల్లం వేసిన తర్వాతకి మంచిగా వేయించుకోవాలి. వేయించిన తర్వాతకి కారం అయితే వేస్తున్నా. కారం వేసిన తర్వాతకి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాతకి ఒకసారి కలిపి ముక్క ఉడికిందా లేదా చూసిన. ముక్క అయితే మంచిగా ఉడికింది. వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం సేపు అయిన తర్వాతకి మనం కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కూర మొత్తం కంప్లీట్ అయిన తర్వాతకి గరం మసాలా వేసుకోవాలి. నేనైతే ఈరోజు మటన్ వండిన. మీ మటన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. బాయ్ మరి.